హలో దోస్తులు, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మన 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటి అండి, అందరికీ ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది. ఎందుకంటే మన బర్త్డే వ్లాగ్. మన అంటే నాదనుకోండి. నేను ఎట్లా ఎంజాయ్ చేసిన అంటే చాలా ఎంజాయ్ చేసిన. ఎందుకంటే ఇవాళ ఉన్నోళ్ళు రేపు ఉండలేరు. ఎందుకు ఇవన్నీ మనకి ఎందుకు మైండ్లో? సో ఇవాళ వచ్చిందా, ఆ రోజు మనం ఎంజాయ్ చేసేద్దాం అంతే. ఇంకా రేపటి గురించి మనం ఆలోచించవద్దు. సో నా డే స్టార్ట్ విత్ లార్డ్ శివ, నా మహాదేవ్, నా శివయ్య నుంచి నేను నా డే అయితే స్టార్ట్ చేసిన. ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత నేను శివయ్య దగ్గరికి వెళ్ళి ఫస్ట్ శివయ్య అభిషేకం, నాకు ఎంతో కానీ ఏదైనా సరే ఫస్ట్ ఆ శివయ్యకు అభిషేకం చేస్తే నాకు ఆ రోజంతా నాకు పాజిటివ్ ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. కొంచెం నా మనసుకు కూడా కొంచెం ప్రశాంతత అనేది ఆ శివయ్య నుంచే వస్తుంది. సో ఫస్ట్ అయితే ఆ శివయ్యకి అయితే నేను మార్నింగ్ అభిషేకం, నేను మా మమ్మీ ఇద్దరం కలిసి పోయి శివయ్యని మంచిగా శివయ్య సేవ చేసుకున్నాం అనమాట. మార్నింగ్ టెంపుల్కి వెళ్ళి నాకు చాలా హ్యాపీ ఉంది. ఇంకా ఇంటికి వచ్చినాక యాజ్ యూజువల్గా మన 90s కిడ్స్ నుంచి చిన్నప్పటి నుంచి మమ్మీస్ చేసేది ఏంటి అని అంటే, ఇది కాగానే ఫస్ట్ బర్త్డే అనగానే ఇంత సేమియా వండి పెడతారు కదా మనకి. సో మా ఇంట్లో కూడా ఇక్కడ చూడండి, మా నంది మహారాజ్ బసవన్న కూడా నేను మొక్కేసుకున్నాను అనమాట. సో అట్లా మన మమ్మీ వాళ్ళు చేసిన సేమియా అనేది నాకు అయితే తినిపించుకుంటా. ఫస్ట్ తీపి తినాలని చెప్పి సేమియా తినిపించుకుంటా నాకైతే పెట్టేసి ఇద్దరు విష్ చేసుకుంటా. అండ్ నేను ఎక్కడికి వెళ్ళినా అని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ కదా. ఎస్, ఎన్నో రోజుల నుంచి అసలు శివుని ఆజ్ఞ లేనిది చిన్న చీమైనా కుట్టదు అని చెప్పేసి చాలామంది అంటారు కదా. అవునండి, అది మాత్రం 100% కరెక్ట్. ఎందుకంటే మనకు అనుభవం వస్తేనే మనకి తెలుస్తుంది కదా ఏదైనా. ఏంటి అంటే, ఈ మరకత శివలింగం చందిప్ప అనే గ్రామంలో శంకరపల్లి దగ్గర ఉండేది. మా మమ్మీ అనుకోబట్టి ఎన్ని డేస్ అవుతుందంటే ఊరికే అంటుంది, ఒక్కసారి విజిట్ చేద్దాం, వెళ్దాం. అస్సలు అవ్వదు అది. ఎందుకంటే మనకు తెలీదు, అంత లాంగ్, అది ఎక్కడనో నాకు తెలియదు, నేను ఎట్లా తీసుకెళ్ళాలా మమ్మీ అని ఊరికే అనేదాన్ని. అంటే ఎట్లా, ఇప్పుడు మనకి తెలిసిన దగ్గరికి పోవాలి కదా. సో ఆ శివయ్య అనుకుండేమో, నువ్వు ఆగు బిడ్డ, ఎందుకు నీకు అంత బాధ, నీ బర్త్డే రోజే నేను పిలిపించుకుంటా అనుకుండేమో. ఆల్ ఆఫ్ సడన్గా నేను ఫిక్స్ చేసేసిన. ఎర్లీ మార్నింగ్ అయితే మేము అట్లాస్ట్ మా మమ్మీ కోరిక, నా కోరిక, ఇద్దరి కోరిక అయితే తీరింది. ఇక్కడ చూసిరా, అక్కడ కాలభైరవం దగ్గర ఒక రాయ మమ్మీ, అది రాయ అంటారా, లింగం అంటే అది లింగం లెక్కనే. దాని మీద చేతులు పెడితే మనం ఏదైనా మన మనస్ఫూర్తిగా ఏదైనా కోరిక కోరితే ఇక్కడ లైన్ అండి, దర్శనం దగ్గర కాదు కానీ ఇక్కడ మాత్రం చాలా లైన్ ఉండే. మన కోరుకొని దాని మీద చేయి పెడితే, ఆ లింగం మీద చేయి పెడితే ఆ కోరిక అనేది తీరేది ఉంటే మనకి రైట్ సైడ్లో, తీరదు అంటే లెఫ్ట్ సైడ్లో, అసలు లేదు అని అంటే అది అట్లే. అసలు చాలామందికి చూసినా తిరుగుతలేదు, నా మనసులు ఇంకా ఇట్లా కూడా కొట్టుకుంటుంది, పెట్టాలా వద్దా, ఇక్కడ వరకు వచ్చినా అని చెప్పి చాలా టెన్షన్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు కోరిక తీరుతుంది సెకండ్ కానీ తీరదు అనేసి అంటే ఇంకా నాకు ఎట్లా అనిపిస్తుంది, చాలా భయం ఉండే. బట్ మా మమ్మీకి అయితే ఇట్లా పెట్టి ఒక 5-10 seconds తర్వాత ఇంకా అసలు చెయ్యి మొత్తం వంకర్లు అంత తిరిగింది. మా మమ్మీ చాలా గట్టి కోరిక కోరిందో ఏమో కానీ ఆ కోరిక చాలా త్వరలో తీరబోతుంది. మా మమ్మీ కోరిక అంటే అంత ఫాస్ట్గా అయ్యింది. ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. నా మొహంలో మీకు అర్థమవుతుంది కదా, నా మొహం చూస్తుంటే తిరుగుతలేదు ఇంకా అని చెప్పేసి చూస్తున్నాం. ఇక తర్వాత మెల్లగా స్టార్ట్ అయ్యంగానే మన ఫేస్లో ఇక కోట్లు వచ్చినంత స్మైల్ వచ్చేసిందనమాట. ఇక అమ్మ ఓకే గాడ్ అని చెప్పేసి నా కోరిక తీరితే మాత్రం మళ్ళీ అక్కడికి నేను విజిట్ అవుతా. అండ్ ఈ టెంపుల్లో ప్రత్యేకత ఏంటిది అని అంటే, మన చేతులతోని ఆ మరకత శివలింగానికి మన చేతులతోని మనము అభిషేకం చేసుకోవచ్చు. అది ఎంత అదృష్టం అసలు. మహాశివుని అభిషేకం అని అంటే అసలు ఎంత అదృష్టము. అది ఆ మరకత శివలింగం, స్వయంభు మరకత శివలింగం అభిషేకం. నిజంగా వీళ్ళు ఈ పని చేసి చాలా మంచి పని చేసిర్రు. ఆ టైంలో వెళ్ళినా కూడా మేము మంచిగా శివయ్యకి అభిషేకం చేసుకోవడం, ఆ మరకత శివలింగానికి అభిషేకం చేసుకోవడం, నిజంగా ఈ టెంపుల్లో నాకు చాలా నచ్చింది. ఇది ఒక్కటి మంచిగా మేమైతే అభిషేకం చేసుకున్నాం. మా మమ్మీ అక్కడ కొంచెం బర్త్డే అనగానే కొంచెం మళ్ళీ మన పేర్లు చదివి అది ఇది స్పెషల్గా కొంచెం పూజ అయితే పంతులు గారు చేసారు.
అండ్ ఇంకొకటి ఏంటి చెప్పాలి అనుకుంటున్నా అంటే ఇక్కడ మనము ఎక్కడ కూడా ₹1 పెట్టాల్సిన అవసరము లేదు. పంతుల దగ్గర కానీ మీరు ఏదైనా సరే ₹1 కూడా ఎక్కడ వీళ్ళు ₹1 మనల్ని ఆశించట్లేరు. ఇక్కడ మీకు దర్శనానికి అర్చన ఏ దానికి మనం ₹1 పెట్టాల్సిన అవసరం లేదు. అంత మంచిగా ఉందండి అసలు టెంపుల్. ఎక్కడ పోయినా దోపిడీ దోపిడీ దోపిడీ. బట్ ఇక్కడ మాత్రం అసలు ₹1 కూడా ఎక్కడ వాళ్ళు డిమాండ్ అనేదే లేదు అసలు. ఎక్కడ డిమాండ్ లేకుండా ఉంది అంటే నాకు ఈ విషయం మాత్రం చాలా అంటే చాలా నచ్చింది. ఏమో ఆ శివయ్య సడన్గా పిలిపించుకున్నాడు ఈ బర్త్డే నుంచి అన్న నా తలరాత కొంచెం మార్చి కష్టాల నుంచి కొంచెం మంచిగా చేస్తాడేమో అని ఒక చిన్న ఆశ. ఆయన తీర్చినా తీర్చకున్నా అంతే, ఆయన భక్తురాల్ని అంతే, ఇంకా ఫిక్స్. బయటకు వచ్చినాక గోమాత నంది మహారాజ్ కనబడితే కాళ్ళు మొక్కేసి తర్వాత షాపింగ్ లెక్క బయట లొకేషన్ అయితే ఎంత బాగుందంటే అసలు పల్లెటూరు అది అంతే, ఒక పల్లెటూరులో స్వయంభుగా వెలిసిన శివయ్య. నాకైతే అసలు నిజం చెప్పాలంటే ఆ ఆఫ్టర్నూన్ టైంలో అక్కడి నుంచి అస్సలు రాబుద్ది కాలే, కానీ రావాలి కదా. సో ఇంటికి వచ్చి ఇక్కడ ఇంటికి వస్తుంటే మధ్యలో దారిలో కొంచెం అలా 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 కాలు గుంజింది అనమాట. అందుకే వెళ్ళి ఒక ప్లేట్ పానీపూరి వేసేసినాం. పానీపూరి తిన్నాక కొంచెం కడుపు చల్లబడాలని కొబ్బరి బొండ. అండ్ మా ప్రేమ్ గార్డ్ అయితే నాకు రాధాకృష్ణ బొమ్మ గిఫ్ట్ చేశాడు. ఆ తర్వాత మా ఫ్రెండ్ ఆల్ ఆఫ్ సడన్గా వచ్చి నాకు గిఫ్ట్ చేసింది. తను కూడా చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. అండ్ ఇక అన్నం తినబుద్ధి అయితే నాకు అంత ఎట్లా అవుతుందంటే మా మమ్మీ అయితే నాకు అన్నం తినిపించింది. థ్యాంక్ యూ.